న్యూ ఇయర్ పెద్ద కేకులు, బర్త్డే కేకులు ముందుగా ఆర్డర్ చేసి పొందవలెను. నేతి అరిసెలు, డాల్డా అరిసెలు, మురుకులు, అన్ని రకాల స్వీట్స్, కారాస్, బేకరీ ఐటమ్స్ కావలసిన వారు ముందుగా ఆర్డర్ చేసి పొందవలెను. శ్రీ గంగా స్వీట్స్ అండ్ బేకరీ, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం. సెల్ 9963707706. కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా 20 సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్ కాసిం బి గారు. విశాలమైన రూమ్స్, 24 గంటలు నర్సుల అబ్జర్వేషన్, ఫుల్ ఎక్విప్మెంట్, ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు. విచేయండి కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం. నరేంద్ర మోదీ గారి నాయకత్వం నాయకత్వాన్ని నమ్మి ప్రజలు ఓట్లేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పి అందరూ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో దేశం మొత్తం ఆనంద డోలికల్లో మునియాడుతా ఉంది. భారతీయ జనతా పార్టీ 27 సంవత్సరాల కల అన్ని రాష్ట్రాలు పరిపాలించినా కానీ ఢిల్లీ ఒకటి మాకు వెలితిగా ఉండింది. సుష్మా స్వరాజ్ గారి తర్వాత 27 సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళా కూడా నిన్న దిగ్విజయమైనటువంటి మెజార్టీతో 48 సీట్లతో అక్కడ భారతీయ జనతా పార్టీ కమల పతాకం రెపరెపలు ఆడటంతో దేశంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరిలో కూడా సంతోషం అలుముకుంది. ఏదైతే ఆప్ సిద్ధాంతం ఏదైతే ఉందో అవినీతిని మేము అంతం చేస్తామని, అదే అవినీతిలో కూరుకోపోయినటువంటి ఆప్ పార్టీని, ఆప్ పార్టీ యొక్క చీపురుగట్ట గుర్తు ఏదైతే ఉందో అదే చీపురుగట్టతో ఢిల్లీ ప్రజలు ఇల్లు ఊడ్చినట్టు బయటేయడం. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మేము 70 ఏళ్లు పరిపాలించామని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ దేశ రాజధాని ఏదైతే ఉందో ఒక్క సీటు కూడా లేకుండా 0కి పరిమితం అవ్వడం. భారతీయ జనతా పార్టీ కమల పతాకం ఎర్రకోట బురుజుల మీద రెపరెపలాడటం ఏదైతే ఉందో రాబోయే ఎలక్షన్ లో ప్రతి రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ జెండాలు ఎగరతాయి, అధికారంలోకి ఆ రాష్ట్రాల్లో వస్తాయనే దానికి ఇదే సంకేతం అని చెప్పి ప్రతి కార్యకర్త కూడా చెప్తా ఉన్నారు. ఈ విజయం ఊరికినే రాలేదు. అందరూ చెప్తున్నట్టు ప్రతి ఒక్కరూ వాళ్ళు ఓడిపోగానే ఈవీఎంల మీద పడి అరుస్తా ఉంటారు. అదొక కామన్ పదం అయిపోయింది. అయ్యా, ఈవీఎంల మోసమే కానీ మేము కానీ చేయదలుచుకుంటే మొన్న 240 సీట్లు బీజేపీకి వచ్చాయి కాదు. ఎన్ని సీట్లు వచ్చినాయో మీకే తెలుసు. మేము అభివృద్ధి చేసి అధికారంలోకి రావాలనుకుంటాం కానీ ఈవీఎంలను మోసం చేసే ఆలోచన కుతంత్రం మీకుంది కాబట్టి మీరు చెప్తా ఉన్నారని చెప్పి ప్రతిపక్షాలకు తెలియజేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ బేసిక్ సిద్ధాంతం ఏదైతే ఉందో కూడు కూడు గుడ్డ ప్రతి కార్యకర్తకు మారుమూల చెట్టు చివరి కార్యకర్తకు అందేదే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. ఆ సిద్ధాంతం మేము ముందుకు పోతా ఉన్నాం. ఇప్పుడు ప్రపంచంలో 3వ అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశం నిలిచిందంటే భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్తని కుటుంబ సభ్యుల్లాగా భావించినటువంటి నరేంద్ర మోడీ ఆహర్నిశలు శ్రమించి ఈరోజు
భారతదేశం అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో 3వ దాంట్లో చేరడం జరిగింది. ఒకప్పుడు బంగ్లాదేశ్ చూసే భయపడుతున్నటువంటి భారతదేశం ఈ రోజు చైనా మనల్ని చూసి వెన్నులో ఉనికి పుట్టుకొస్తా ఉంది. పాకిస్తాన్ మన భారతదేశం పదం పలకాలంటే ఉనికిపోతా ఉంది. దేశ రక్షణ వ్యవస్థలో మనమే సాటిగా ఉన్నాం. ఇతర దేశాలకి రక్షణ ఆయుధాలు పంపిస్తా ఉన్నాం. ఇస్రో లాంటి వాటిల్లో మనం ఎంతో దక్షిణ ధ్రువం, ఎవరో కూడా ప్రపంచంలో అసలు ఊహించలేరు. అటువంటి దాని మీద మనం ఉపగ్రహాలను పరీక్షించే అంత ఇదిలో ఉన్నాం. కాబట్టి భారతదేశాన్ని అభివృద్ధి చేసి ప్రతి రాష్ట్రంలో కూడా మేము గెలుస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడుతూ ఉంటుందని చెప్పి ఢిల్లీ ఎర్రకోట బురుజుల మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం భారతీయ జనతా పార్టీకే కార్యకర్తలకే కాదు, భారతదేశంలోని ప్రతి ప్రజలకు కూడా అది ఒక గర్వకారణంగా నిలుస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నిన్నటి రిజల్ట్స్ 27 ఏళ్ల తర్వాత రాజధాని ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ విజయ దుందుబి మోగించింది. ఇది మిడిల్ క్లాస్ రిజల్ట్స్. ఇది ఎందుకంటే న్యూఢిల్లీలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ. వాళ్ళు ఏం కోరుకున్నారంటే మాకు అభివృద్ధి కావాలి, ప్రపంచ దేశాలతో భారతదేశం కూడా పోటీ పడాలంటే నరేంద్ర మోదీ గారి నాయకత్వం మాకు కావాలని చెప్పి వాళ్ళంతా మిడిల్ క్లాస్ పీపుల్ మొత్తం ఈ రిజల్ట్స్ అనేది చూపించారు. అదేవిధంగా బడ్జెట్లో మొన్న సీతారామన్ గారు పెట్టిన బడ్జెట్లో కూడా మిడిల్ క్లాస్ పీపుల్స్కి అనుగుణంగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. బడ్జెట్లో అయితేనేమి, ట్యాక్స్ దాంట్లో అయితేమి, ఇది కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ రిజల్ట్స్ను కూడా ఆహ్వానించి ఇది నరేంద్ర మోదీ గారి నాయకత్వం మాకు బలంగా కావాలి అని చెప్పి ఈ నిన్నటి జరిగిన ఎలక్షన్స్ ఇది ఒక రిజల్ట్స్. అదేవిధంగా ఎన్డీఏ కూటమి కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో అనేక ఇండస్ట్రీస్ అయితేనేమి, అనేక మనకు కంపెనీలు అయితేనేమి తీసుకొస్తున్నారు. మన ఏపీలో కూడా ఎన్డీఏ నాయకత్వం కూడా మన ఏపీలో ఇంకా బలపడాలి. అందరూ ఐక్యంగా జనసేన పార్టీ అయితేనేమి, భారతీయ జనతా పార్టీ అయితేనేమి, తెలుగుదేశం పార్టీ అయితేనేమి, ఈ ఎన్డీఏ కూటమి అందరూ ఐకమత్యంతో కలిసి ఉండి మన ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా ప్రపంచ దేశాలకు అనుగుణంగా ధీటుగా మనమందరము పోరాడాలని నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఢిల్లీ పీఠంపై బీజేపీని కూర్చోబెట్టడం శుభపరిమాణంగా భావిస్తున్నాం. అలాగే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలతో పోటీగా భారతదేశం నరేంద్ర మోడీ నాయకత్వంలో ముందుకెళ్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఎన్డీఏ కూటమి అని ప్రతి ఒక్కరూ ఆలోచన విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం దేశవ్యాప్తంగా పనిచేస్తుంది. అలాగే ప్రతి భారతీయుడు కూడా తలెత్తుకుని గౌరవంగా ఉండే విధంగా నరేంద్ర మోడీ ప్రపంచ దేశాలతో పోటీగా ఈరోజు భారతదేశం అభివృద్ధి చెందడంలో నరేంద్ర మోడీ నాయకత్వం ఎంతో అవసరమని ప్రతి రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో రానున్న రోజులు అన్ని రాష్ట్రాల్లో కూడా వస్తారంటూ ఎలాంటి సందేహం లేదని ఈరోజు మేము ఆనందం వ్యక్తపరచడం జరిగింది. ఈరోజు ఢిల్లీ రిజల్ట్లో సంబరాల్లో భాగంగా కుర్చీ మిత్రపక్షాలంటి కలిపి కూడా ఈరోజు సంబరాలు చేసుకోవడం జరిగింది. జై హింద్. భారతదేశంలో నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలంగా బలపరుస్తున్నటువంటి భారతదేశ ప్రజలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఢిల్లీలో నీతి నిజాయితీ అనే పేరుతో అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలుగా ఢిల్లీని ధ్వంసం చేసినటువంటి లిక్కర్ సామ్రాట్ కేజ్రీవాల్ ని, ఆ పార్టీని కూకట వేళతో కబళించిన ఘనత ఎవరిదంటే ఒక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని. ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే పేరుతో క్షేత్ర స్థాయికి పథకాలు అందిస్తూ జనాల గుండెల్లో దేవుళ్ళ నిలిచిపోబట్టే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ కూడా ఈ రోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నాయి. అందులో భాగంగానే ఈ రోజు ఢిల్లీలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడుతుందని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ నాయకుడిని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు క్షేత్ర స్థాయి నుంచి కార్యకర్తలను దగ్గర పెట్టుకుని కార్యకర్తలు బాగోగులు చూస్తూ కార్యకర్తలే లక్ష్యంగా, జనమే లక్ష్యంగా క్షేత్ర స్థాయి నుంచి పథకాలు అందాలని చెప్పి పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, భారతీయ జనతా పార్టీ నాయకులకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలపరటాన్ని మనం అంతా చూస్తున్నాం. అయ్యా ఈ రోజు కుకనా పార్టీ నాయకులు చెప్తున్నారు, కాంగ్రెస్ వాదులైతేమి, కమ్యూనిస్ట్ వాదులైతేమి ఈవీఎంలు మేనేజ్ చేసి భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని. మేము ఒకటే వాళ్ళకి తెలియజేస్తున్నాం,
అయ్యా ఈవీఎంలు గాని మేనేజ్ చేసే సత్తా మాకుంటే అన్ని రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎక్కరేస్తుంది. మేము రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు పోతాం, ప్రజల మనుషులని కొల్లగొడతాం, వాళ్ళకి కావాల్సిన అభివృద్ధి పథకాలను ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిన వెంటనే ఆ అభివృద్ధి పథకాలను అమలు చేస్తాం. కాబట్టి ఈ రోజు గుజరాత్ లాంటి రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు, ఎన్నో రాష్ట్రాలు ఒకటోసారి, రెండోసారి, మూడోసారి గెలుస్తున్నాయంటే అది ఒక భారతీయ జనతా పార్టీ యొక్క క్రమశిక్షణ, భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం అని తెలియజేస్తూ కేఎం సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చిరెడ్డిపాలెం మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు 25 సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం, అనుభవజ్ఞులైన నర్సులు, డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ కార్మికులకు, జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్ లెస్ దంత చికిత్సలు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి రీఎంబర్స్మెంట్ కలదు. ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎండీఎస్ డాక్టర్స్ తో మన బుచ్చిరెడ్డిపాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కేఎం హాస్పిటల్స్, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం.